ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం నడిపింపబడుతున్న మా వాగ్దాన పరిచయాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరి బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నామండి. దేవుని బిడ్డలారా, చాలామంది వారి ప్రార్థన అవసరతను మాకు తెలియజేస్తూ ఉన్నారు. వారందరి కొరకు భారంతో ప్రార్థిస్తున్నాం. ఏ సమస్య అయినా మాకు తెలియజేయండి. భారముతో మీ సమస్యను దేవుడు పరిష్కరించులాగున భారంతో మీ అందరి కొరకు ప్రార్థిస్తామండి. దేవుని బిడ్డలారా, అయితే ఉదయకాల సమయంలో ఒక చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడబోతున్నారు. ఆ వాగ్దాన వచనమును నేను చదువుతున్నానండి. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినాలని ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నానండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టి ఉంచి ఉన్నాను. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టి ఉంచి ఉన్నానని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇక్కడ దేవుని ప్రజలతో మాట్లాడుతున్న మాటగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. అయితే ప్రియదేని బిడ్డలారా, దేవుడు ఎందుకు వణుకుచున్న వారిని, దీనత్వం కలిగిన వారిని, ఆయన మాట వినేవారినే నేను దృష్టి ఉంచి ఉన్నానని ఆయన మాట్లాడుతున్నారు అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, దేవుని ప్రజలైన వారు ఇశ్రాయేలీయులు వారి ఆలోచన ఎలా ఉందంటే హస్త కృత్రిములతో చేయబడిన ఆలయం మీదే వారి దృష్టి ఉందండి. ఆలయమునే వారు చూస్తూ ఉన్నారు. ఆలయములోనే అక్కడికి వెళ్ళి ప్రార్థించినట్లయితే ఆలయం మీదే వారికి విశ్వాసం ఉంది, కానీ దేవుని మీద వారి విశ్వాసం లేకుండా వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ వారు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా యెషయా గారి ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. ఏమంటే, యెహోవా ఇలాగ ఆజ్ఞాపించున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది, అవన్నీ నా అస్త్ర కృత్రిమములు అని నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నా కొరకు ఒక ఇల్లును కట్టి, ఒక ఆలయమును కట్టి, ఒక స్థలములో ఒక నివాసాన్ని కట్టి దానిలో మీరు నన్ను ఆరాధిస్తూ ఉన్నారు. ఆ దాని మీదే మీరు విశ్వాసం కలిగి ఉన్నారు. అది ఏపాటిది? ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు కట్టనుద్దేశించిన ఇల్లు ఏపాటిది? అయితే ఈ యొక్క గోడలు కానీ ఈ యొక్క ఆలయం మీద నా దృష్టి ఉండదు, కానీ ఆలయములో ఎవరైతే నా మాట విని వణుకుతారో, ఎవరైతే దీనత్వము కలిగి ఉంటారో వారి మీదే నా దృష్టి ఉంటుంది, కానీ మీరు కట్టిన ఆలయముల మీద కాదు. మీరు కట్టిన ఎంతో సుందరమైన ఈ ఆలయంలో ఆయన ఉంటారు, ఈ ఆలయం మీద దేవుని దృష్టి ఉంటుందని మీరు అనుకుంటున్నారు, కానీ ఆలయం మీద కాదు నా దృష్టి. ఎవరి మీద ఉంటుందండి? ఆలయములకు వచ్చి ఎవరైతే నా మాట విని దీనత్వం కలిగి వణుకుతారో, భయపడతారో, దేవునికి భయపడే ఆత్మీయతను కలిగి ఉంటారో, దీనత్వం కలిగి దేవుని దగ్గర ప్రార్థిస్తారో వానినే నేను దృష్టి ఉంచి ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆలయంలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుతున్నారు. ప్రార్థించిన వారి ఆత్మీయత, దేవుని సన్నిధికి వచ్చిన వారి ఆత్మీయత ఎలా ఉండాలి, ఎలా ఉంటే వారి మీద నా దృష్టి నిలుపుతాను, వారి విషయంలో నేను కార్యాలు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నారంటే, దీనత్వము కలిగి మనం మొరపెట్టాలని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తాం, అహంకారులను ఆయన ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును అని. అహంకారులను ఆయన ఎదిరిస్తారని దీనుల దేవుని కృపను పొందుకుంటారని దేవుని వాక్యంలో మనం చూస్తాం. రాజైన దావీదు కూడా ఈ విధంగా ప్రార్థిస్తున్నాడండి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. హల్లెలూయా. దీనత్వము కలిగి ఎవరైతే ప్రార్థిస్తారో వారి మొర ఆయన ఆలకిస్తానని, వారి మీద ఆయన కనుదృష్టిని నిలుపుతానని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు. దీనత్వము కలిగి ఆయన మాటను మనం వినాలండి.
ఆయన మాట వింటున్నప్పుడు మనలో భయము కలగాలి, మనలో తగ్గింపు కలగాలి. నేను ఏమీ కాను, దేవుని మాట వల్లనే నేను బ్రతుకుతున్నాను, ఆయన కృప వల్లనే నేను జీవిస్తున్నానని ఆయన మాటకు ఎవరైతే భయపడతారో, ఎవరైతే ఉనికి ఆత్మీయతను కలిగి ఉంటారో వారిని ఆయన దృష్టి ఉంచుతానని చక్కటి వాగ్దానం ద్వారా ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, నినివే పట్టణస్థులను మనం చూసినట్లయితే వారు ప్రవక్త అయిన యోనా వెళ్ళి ఈ పట్టణం మీదకి దేవుడు కీడు రప్పింపబోతున్నారని ప్రకటన చేయగా వెంటనే ఆ మాటకు వారు వణికి భయపడి ఉపవాస ప్రార్థన వారు చేయగా దేవుని బిడ్డలారా వారి మీద ఆయన కనుదృష్టి నిలిపి తాను చేయను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడినని యోనా గ్రంథంలో మనం చూస్తామండి. హల్లెలూయా. ఈ పట్టణం మీదకి దేవుని యొక్క కీడు రాబోతుంది, దేవుని ఉగ్రత రాబోతుందని ప్రకటన యోనా ప్రవక్త చేయగా ఆ మాటకు నినివే రాజు సైతము వారు దీనత్వం కలిగి వారికున్న సమస్తమును విడిచిపెట్టి గోనె పట్ట కట్టుకొని దీనత్వము కలిగి దేవుని దగ్గర ఉపవాస ప్రార్థన చేసినప్పుడు వారి మీద ఆయన దృష్టి నిలిపి ఆ కీడును అక్కడ తప్పించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట వినే వారి మీద, దీనత్వం కలిగిన వారి మీద, తగ్గింపు జీవితం కలిగిన వారి మీదే ఆయన దృష్టి ఉంటుంది, కానీ ఎంతో సుందరంగా కడుతున్న ఆలయముల మీద మాత్రము కాదండి. హల్లెలూయా. చాలా మంది తలుస్తూ ఉంటారు, ఈ ఆలయంలో ఏమీ లేదు, పలానా ఆలయం అయితే ఎంతో సుందరంగా కట్టబడింది, ఎంతో అందముగా కట్టబడింది, ఎంతో అందంగా వీరు చక్కగా చెక్కి కట్టారు, ఆలయంలోనే దేవుడు ఉంటారేమో అని చాలా మంది అవిశ్వాసంతో తలస్తూ ఉంటారండి. ఆలయం మీద ఆయన దృష్టి ఉంటుందని దేవుడు మాట్లాడట్లేదు, కానీ ఆలయంలో ప్రార్థిస్తున్న వారు ఎలా ప్రార్థిస్తే ఆయన దృష్టి నిలుపుతారో ఇక్కడ మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, దీనత్వము కలిగి ఆయన మాట విని వణికే వారి మీదే కాకుండా దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, దినవృత్తాంతములు 2వ గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనములో మనం చూసినట్లయితే తన ఎడల యథార్థ హృదయములు గలవారిని బలపరచుటకే యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేయుచున్నదని అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మన యథార్థంగా కూడా జీవించినట్లయితే ఆయన కనుదృష్టి మన మీద ఉండి మనల్ని బలపరుస్తుందని దేవుని వాక్యము సెలవిస్తుందండి. యోబును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోబు యథార్థ వర్తనుడు అని దేవుని వాక్యంలో యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో మనం చూస్తాం. గనుకనే యోబు యథార్థంగా జీవిస్తున్నప్పుడు అపవాది యోబును శోధించి ఎట్టి రీతిగా దేవుని నుంచి తప్పించాలని, దేవుని మార్గముల నుండి తప్పించాలని వాడు ప్రయత్నించినా యోబు యథార్థతను వదలకుండా దేవుని మహిమపరిచే ఆత్మీయతను కలిగి ఉన్నప్పుడు దేవుడు యోబు మీద తన దృష్టిని నిలిపి 2 ఆశీర్వాదం ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా. యోధారాజైన హిజ్కియా యథార్థ హృదయముతో సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో కృపతో జ్ఞాపకం చేసుకోమని తన అనారోగ్యం కొరకు, తన వ్యాధి కొరకు మొరపెట్టగా ప్రార్థన చేయగా దేవుని కనుదృష్టి హిజ్కియా మీదకి వచ్చి 15 సంవత్సరముల ఆయుస్సునిచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. గనుక ప్రియదేవుని బిడ్డలారా, ఆయన కనుదృష్టిని మన మీద నిలిపే దేవుడైనా ఎవరి మీద నిలుపుతారని దేవుని వాక్యం మనం చెప్పుకున్నాం. దీనత్వం కలిగి ఆయన మాట విని వణికే ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. యథార్థమైన హృదయము మనం కలిగి ఉండినట్లయితే మనం ఆయన సన్నిధిలో, ఆయన ఆలయంలో మోకరిల్లి మనం మొరపెడుతూ ఉన్నప్పుడు మన మొరను వినడానికి ఆయన కనుదృష్టి నిత్యం మన మీద ఉంటుందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా దేవుని బిడ్డలారా చూడండి, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 12వ వచనంలో ఒక చక్కటి మాట మనకు కనబడుతూ ఉంటుంది. ఇది యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును అని కానాను దేశం గురించి దేవుడు అక్కడ చక్కటి వాగ్దానం ఇస్తూ మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మన దేశం మీద కూడా ఆయన కనుదృష్టి నిలిపి మన దేశాన్ని కూడా కాపాడే దేవునిగా ఆయన ఉన్నారు. ఎప్పుడంటే అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. 11వ అధ్యాయం 1 నుండి చూసినట్లయితే నా కట్టడాలు ఎవరు గైకుంటారో, నా మాట ఎవరు వింటారో, నా నిబంధనలు ఎవరైతే గైకుంటారో ఆ యొక్క దేశం మీద నా కనుదృష్టి ఉంటుందని, వారిని నేను ఆశీర్వదిస్తానని, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా యెహోవా కన్నులు దాని మీద ఎల్లప్పుడూ ఉండునని మనం
చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. ఏమండి, వానినే నేను దృష్టి ఉంచి ఉన్నాను. ఎవరినండి? దీనత్వం కలిగిన వారిని, ఆయన మాట విని భయపడే వారి మీద ఆయన దృష్టి నిలుపుతానని, యథార్థంగా బ్రతికే వారి మీద ఆయన దృష్టి నిలుపుతానని, ఆయన కట్టడలు ఆయన ఆజ్ఞలు గైకునే వారి ఏమండి పట్టణాల మీద, గ్రామముల మీద, దేశం మీద ఆయన కనుదృష్టి నిలిపి ఎల్లప్పుడూ కూడా కాపుదలగా ఉంటానని ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఇటువంటి ఆత్మీయతను కలిగి, తగ్గింపు జీవితం కలిగి, ఆయన కనులు నిత్యము మన మీద, మన కుటుంబాల మీద ఉండే ఆత్మీయతను కలిగి దేవుని కృపను మనం పొందుకుందాం. దేవుడి వాగ్దాన మాటలను దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తలల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ దృష్టి ప్రభువా ఎవరి మీద ఉంటుందో అయా వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడారు. ప్రభువానికి స్తోత్రాలు నాయన. దీనత్వము కలిగి, తగ్గింపు జీవితము కలిగి ప్రభువా నీ మాట విని ఎవరైతే భయపడతారో, ఎవరైతే వణుకుతూ ఉంటారో ప్రభువా అయా ఇగో నాయన యథార్థ హృదయం కలిగి ఎవరైతే ప్రార్థిస్తారో వారిపై నీ దృష్టి నిలుపుతానని చక్కటి వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడారు. మీ స్తోత్రాలు. కనుక ఇటువంటి ఆత్మీయతను కలిగి ప్రభువా నీ దృష్టిని ఎల్లవేళ్ళ మా కుటుంబాల మీద, అయా మేము నివసిస్తున్న పట్టణాల మీద నీ దృష్టిని పొందుకొని అయా నీ చేత బలపరచబడే ఆత్మీయతలో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ఈ వాగ్దానం విన్నా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నీ దీవెన, నీ ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. ఉదయకాల సమయం మొదలుకొని దినమంతా నీ బిడ్డలకి నీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ, మీ తోడు దయచేయండి. రాకపోకుల్లో మీరు ఉండండి. ఎవరైనా బలహీనలుగా ఉంటే ముట్టి స్వస్థపరచండి. అయా ప్రతి ఒక్కరి ఆరోగ్యములపై నీ కృప నుంచున్నాయన. అయా బిడ్డలు తలపెడుతున్న కార్యాల్లో మీరు ఉండండి. అయా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. దినమంతా నీ కృప, మీ కాపుదల, మీ సన్నిధి తోడుగా ఉంచమని అపవాది క్రియలన్నింటినీ యేసుక్రీస్తు నామములో లయపరిచి ఏ కుటుంబం మీద ప్రభా అపవాది క్రియలు పనిచేయకుండా యేసుక్రీస్తు నామములో నీ కంచినైనా ప్రతి కుటుంబం చుట్టూ ఉంచి దినమంతా కాపాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను, మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్.